నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించండి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్లలో భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఎన్నికల్లో ఓటమి జరిగినా జగన్కు బుద్ధి మారలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఈ నెల 7న విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న ఇస్కాన్ సంస్థ. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పాయికరాపేట నియోజకవర్గంలోని బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో చర్చించి సిబ్బంది వివరాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో రోజు మిమ్మల్ని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్లో చూడాలి. అర్థమైందా? ఈ డాక్టర్లు ఇంజనీర్లు ఇవి కాదు. కొత్త గోల్ అప్లై చెప్పింది కదా, వారం రోజులు నాన్నగా పడుతుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జారీ అయిన టీడీఆర్ బాండ్లలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తామని, బాధ్యులైన వారందరిపై చర్యలు ఉంటాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. తణుకులో 36 కోట్ల రూపాయలకు బదులుగా 700 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని, ఇది అతిపెద్ద కుంభకోణం అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇప్పటికే వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో విడుదల చేసిన బాండ్లపైన విచారణ ఉంటుందని చెప్పారు. సచివాలయంలో పట్టణ సంస్థల అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 85% ఏరియాలో ఈరోజు అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. 85% ఏరియాలో టోటల్గా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఏరియాలో 85% ఏరియాలో అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. 123 యూఎల్బీస్లో ఈ అర్బన్ అథారిటీస్ 122లో కవర్ అవుతున్నాయి. అంటే ఒక మండపేట మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని మున్సిపాలిటీస్ ఈ అర్బన్ అథారిటీస్కి వస్తున్నాయి. మొత్తం 85%. మొదట 5 అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. ఈరోజు మొత్తం 21 అయినాయి. 21లో సిఆర్డీ ఒకటి. సిఆర్డీ పోతే మొత్తం 20 అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. ఈ 20 అర్బన్ అథారిటీస్ యొక్క అధికారులందరినీ ఇవాళ పిలిచాం. ఇక్కడికి ఇవాళ పిలిచి యాక్చువల్గా వాళ్ళ యొక్క రివ్యూ పెట్టాం. రివ్యూలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ అర్బన్ అథారిటీస్లో ఏమేమి చేస్తున్నారు, ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, వాటికి ఎంతెంత అమౌంట్ పే చేయాలి, వాటి సోర్స్ ఆఫ్ ఇన్కము, వాటి యొక్క ఎక్స్పెండిచరు. తర్వాత మెయిన్గా అర్బన్ అథారిటీస్ని ఫామ్ చేసింది యాక్చువల్గా ఏంటంటే అర్బన్ ఏరియాస్ని ఎక్కువ డెవలప్ చేయాలని. ఆ ఏరియాలో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, పార్కులు, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇవి డెవలప్ చేయడం కోసంగా యాక్చువల్గా వీటిని పెట్టింది. వాటి యొక్క ఆబ్జెక్టివ్ అది. మెయిన్గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్తగా టౌన్షిప్ని ఎక్స్పాండ్ చేయటం. ఉన్న ఏరియా రద్దీ అయినప్పుడు టౌన్ ఎక్స్పాన్షన్ అవుతుంటుంది. ఎక్స్పాన్షన్ ఏరియాలో రోడ్లు, డ్రైన్స్, అది పర్పస్. దాని మీద వాళ్ళు యాక్చువల్గా అన్నింటిలో రివ్యూ చేసాం. అయితే వాళ్ళకు కూడా ఈరోజు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఈ అర్బన్ అథారిటీస్కి వాళ్ళకు వచ్చే కలెక్షన్ వాళ్ళ అకౌంట్లో ఉంటే చాలా చాలా కంఫర్ట్గా ఉండేవాళ్ళు. దాన్నంతా గత ప్రభుత్వం మొత్తం రకరకాలుగా ఖర్చు పెట్టేసింది. ఈ అర్బన్ అథారిటీస్ని ఫామ్ చేసినప్పుడే మెయిన్గా ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ ఏరియాలో అర్బన్ ఏరియాని స్ట్రెంథన్ చేయటం. కానీ యాక్చువల్గా వాళ్ళు వచ్చిన కలెక్షన్లో మెజారిటీ కలెక్షన్ ఈరోజు గత ప్రభుత్వం
డిఫరెంట్గా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టింది. అందుకని అధికారులందరినీ పిలిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ కలెక్షన్ ఎంత గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అవన్నీ చెప్పడం జరిగింది. అయితే దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలనేది ఒక క్లారిటీ తీసుకుంటాం. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లేఅవుట్ల అప్రూవల్లో నెల్లూరు, కడప ఈ రెండిట్లో ఎక్కువ అవకతవకలు జరిగిన కంప్లైంట్ వచ్చింది. వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం. సెక్రటరీ గారు కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఎంక్వైరీ చేస్తే తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తణుకులో టీడీఎస్ బాండ్స్ చాలా అవకతవకలు జరిగినాయని, కేవలం 36 కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది 700 చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రిలిమినరీగా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది. దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎన్నికల్లో ఓటమి జరిగిన మాజీ సీఎం జగన్ బుద్ధి మారలేదని, జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పిన్నెలని పరామర్శించడం ఏమిటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో మోసాలు జరిగాయని, ధరలు అందుబాటులో లేకుండా చేశారన్నారు. పేదల బలహీనతలను ఆసరాగా చేసుకొని నాసిరకం మద్యం విక్రయాలు చేసి 30 లక్షల మందికి అనారోగ్యానికి గురి చేశారన్నారు. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జైలుకి వెళ్ళి పరామర్శించి వారు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది. ఇదే కాకుండా విషపూరితమైన అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తారని చెప్పేసి ఎన్ని తీశారండి? అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏముందా? ఏమైనా చేశారా? ఇదే కాకుండా ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పిఆర్సీ అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి
చేసినటువంటి తీరు, ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు. ఇదే కాకుండా డ్వాక్రా మహిళా రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. విశాఖలోని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇస్కాన్ విశాఖ అధ్యక్షుడు సాంబదాస్ తెలిపారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 4,000 మంది భక్తుల మధ్య వైభవంగా రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గత 17 ఏళ్లుగా ఈ జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆదివారం సాయంత్రం 4 గంటలకు విశాఖలోని ఉడా పార్క్ ప్రాంతం నుండి రథయాత్ర ప్రారంభమవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతాజీ నితాయి సేవునితో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Like every year, this year too will be celebrating Rath Yatra in the style of Puri in a very grand way. This is the 17th year of Rath Yatra. Will start from Buddha Park because Sunday, so it will cross to the beach and finally Gurujar Kalakshetra. Throughout the procession, there will be bhajan, kirtan, kolatam, prasadam distribution. At the end also there will be prasadam distribution for thousands of devotees, live members, congregations. In the end, there will be a cultural program, discourses, prasadam. In the beginning, many MLAs, MP, they will be participating, minister, so and many dignitaries, many prominent citizens will be coming. We request everybody to come and take the blessings of Jagannath Baladev Subhadra for their family, for their well-being. Thank you. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇస్కాన్ వైజాగ్ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత ఘనంగా వైజాగ్లో నిర్వహిస్తున్నారు. ఈసారి రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు అనగా జూలై 7th జరిపిస్తున్నాము. ఈ ఊరేగింపు మనకి ఊడా పార్క్ గేట్ నుంచి మొదలవుతుంది. సాయంత్రము 4:30కి ఈ యొక్క ఊరేగింపు మనకి కాళీ మందిర్, రామకృష్ణ మిషన్, YMCA అంతా దాటేసి గురుజాడ కళాక్షేత్రంలో ముగుస్తుంది. అక్కడ స్వామిని వేదిక పైన తీసుకువెళ్ళి ఆయనకి 1008 రకాల వంటకాలు నైవేద్యం చేయడం జరుగుతుంది. అలానే సంస్కృత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఘనంగా ఉంటుంది. ఈ ప్రోగ్రాము వైజాగ్ వాసులు అందరూ తరలి రావాలి, ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి అండ్ భగవంతుడు ఒక కరుణా కటాక్షాలు పొందాలి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. విశాఖ వాసులందరికీ ఇస్కాన్ సాగర్ నగర్ విశాఖపట్నం తరపున హృదయపూర్వకంగా 17వ రథయాత్ర సందర్భంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము. ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభుజీ, మాతాజీ నితాయి సేవినుల సారథ్యంలో భక్త బృందం, సేవకులంతా కలిసి ఈ 17వ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఈ నెల 7వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు మన విశాఖ మహానగరంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన విశాఖ నగరానికి చెందినటువంటి ప్రముఖులంతా కూడా ఈ రథయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని ప్రత్యేక రథంపై తీసుకుని వచ్చి సర్వాంగ సుందరంగా రథాన్ని అలంకరించడం జరుగుతుంది. ఆ రథం ముందు కోలాటం, సంకీర్తన, మంగళధ్వని ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు మన పౌరాణిక పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక చింతనకు సంబంధించింది ఆ విచిత్ర వేషధారణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సుమారుగా ఒక 2-3 వేల మంది ఈ రథయాత్ర మహోత్సవంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆదివారం కాబట్టి, అందరికీ సెలవు రోజు కాబట్టి ఆ రకంగా మేము ప్రత్యేకంగా ప్రణాళిక వేసి అంటే విచ్చేసేట భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మరి మహానగర విశాఖలో ముఖ్యంగా మన ఊడా పార్క్ దగ్గర నుంచి ఈ రథోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రథోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అనిత గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చి ప్రారంభించడం జరుగుతుంది. వీరితో పాటు మన విశాఖ నగరానికి చెందినటువంటి శాసనసభ్యులందరూ కూడా పాల్గొంటున్నారు. అక్కడ మంగళధ్వని వేద మంత్రాలతో ప్రారంభం, సంకీర్తనలతో ప్రారంభమయ్యే రథయాత్ర కాళీమాత టెంపుల్ నుంచి రామకృష్ణ మిషన్ మీదుగా గురుజాడ కళాక్షేత్రంకి చేరుకుంటుంది. గురుజాడ కళాక్షేత్రంలో ఈ స్వామివారిని రథం పైన ఊరేగించి తీసుకొచ్చి స్వామివారిని అక్కడ వేంచేపు చేయించి అక్కడ స్వామివారికి అర్చన, హారతి కూడా నిర్వహించి భక్తుల చేత స్వయంగా ఏర్పాటు చేసిన 1008 రకాల ప్రసాదాలు స్వామికి నివేదన చేయడం జరుగుతుంది. అక్కడ మన ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్ అలాగే మాతాజీ నితాసేవుని కూడా
జగన్నాథ స్వామి రథయాత్రలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, భక్తులు ఎందుకు రథాన్ని లాగే ప్రయత్నం చేస్తారు, ఉత్సుకత చూపిస్తారు, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తారంటే అంశం మీద వారు ప్రవచనం చేస్తారు, పూర్తి వివరణ చేస్తారు. అదే సందర్భంలో అన్నప్రసాదం కూడా ఒక 4,000 మందికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అన్నప్రసాదాన్ని తీసుకుని స్వామివారి ప్రసాదాన్ని కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా, సుభద్రా బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి యొక్క దివ్య కరుణా కటాక్షాన్ని పొందవలసిందిగా మేము మీ అందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, విశాఖ వాసుల్ని, విశాఖ నగరానికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక సంస్థలు ఏమైనా, సామాజిక సేవా సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా పాల్గొనవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఆక్రమాలు, భక్తులు పడుతున్న కష్టాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించాలని రచయిత వెంకట్ అన్నారు. విశాఖలోని శుక్రవారం విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ పేరిట 10,000 చెల్లించిన 10 కిలోమీటర్ క్యూ లైన్లో తిప్పుతున్నారని, క్యూ లైన్లలో ఉన్న భక్తులకు కనీసం మంచినీరు, అల్పాహారం అందివ్వడం లేదని, తక్షణమే వాటిని అందించి భక్తులకు మరింత మెరుగైన సేవలు కల్పించాలని కోరారు. 9/11 జరిగినప్పుడు నేను జీజస్ రిటర్న్స్ అనే బుక్ రాయడం జరిగింది. ఇది వెస్టర్న్ కంట్రీస్లో దొంగతనంగా చాలా వాడుకున్నారు, అన్ని విధాలా వాడుకున్నారు. నా పేరు బయటికి రానివ్వలేదు, ఊరుకున్నా. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ జరుగుతుంది కదా, కొన్ని వేల మంది చనిపోతున్నారు, కొంతమంది ఆకలితో అల్లాడిపోతున్నారు, లక్షల ఇల్లులు కుప్పకూలిపోయాయి బాంబులతో. ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ సొల్యూషన్ కూడా బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో ఉన్న సొల్యూషను అది ఇంప్లిమెంట్ చేస్తే ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ పాలస్తీన్ వారు ఆగిపోతుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు, ఇంకా అక్కడ యుద్ధాలు ఉండవు. అది ఒక్కటే పరిష్కారం. అది వినాలని మీరు ప్రపంచం నలుమూలలకి మీడియా ద్వారా మీరు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. ఇది ఫస్ట్ సబ్జెక్టు. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానం పరిస్థితి చాలా అధ్వానంగా, దయానీయ పరిస్థితిలో ఉంది. ఎంత అధ్వానంగా ఉందంటే, యమధర్మరాజు వస్తే ఈ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే ఎంబొట్ల కింద పెట్టుకుంటాడు. వేరేగా మనకి శిక్షలు ఏం పడవు, యమలోకానికి వెళ్ళక్కర్లేదు. ఒకసారి టీటీడీ లైన్లో ఉంటే వెంకటేశ్వర దర్శనం, స్వామి దర్శనం మనకి చాలా మేలు చేకూరుస్తుంది. ఈ లైన్లో పడే కష్టాలు యమధర్మరాజు కూడా ఆశ్చర్యపోతాడు, అంత భయంకరంగా ఉన్నాయి అక్కడ కష్టాలు. అది మీరు ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోండి దయచేసి. మోసాలు, ఇదిగో ఇది శ్రీవాణి రిసిప్ట్ 10,500, 500కి రిసిప్ట్ ఇచ్చారు. 10,000 ఏమైందో నాకు తెలీదు. ఈ 10,000 గురించి నేను బాధపడలేదు. ఇంత 10,500 ఇచ్చాక కూడా 10 కిలోమీటర్ల పైన నడిపించారండి. ఎక్కడెక్కడో వీధుల పక్కన క్యూకామ్ జాలీలు కట్టేసి ఆ జాలీల్లో నుంచి నడిపించేశారు. నా సంగతి సరే, నాకంటా పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నల్లాక కూర్చుండిపోయి ముడుకుల నొప్పులు వాళ్ళు, నడు నొప్పి వాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది. మంచినీళ్ళకి దిక్కు లేదు, చెంట పిల్లలకు పాలకు దిక్కు లేదు. ప్రసాదం సంగతి దేవుడు క్యూ కాంప్లెక్స్లో అల్లాడిపోతున్నారు భక్తులు. నెక్స్ట్ 80% ఆఫ్ ది తిరుమల తిరుపతి టికెట్లు దర్శనాలవి 80% టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారట. అక్కడ తిరుమల లోకల్ తిరుపతి అని చెప్పాడు నాకు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో అమ్మేసుకుంటున్నారండి 80% టికెట్లో. 20% ఆంధ్రాకి ఇస్తున్నారు. ఏమంటే సర్వర్ డౌన్లోడ్ అవ్వలేదంటారట. ఈ సర్వర్ డౌన్లోడ్ అవ్వలేదని చెప్పి 80% టికెట్లు అక్కడ బ్లాక్లో అమ్ముకొని మాకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి 20% టికెట్లు అట. చాలా ఘోరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే తిరుపతి ప్రజలే టీటీడీ వాళ్ళు పచ్చడి చేసేయడానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క అవకాశం ఇస్తే తిరుపతి ప్రజలు రెడీగా ఉన్నారు ఈ టీటీడీ వాళ్ళు పచ్చడి చేసేయడానికి. నరకం చూపిస్తున్నారండి అందరికీను. కావాలనే కంచర్పాలెం పోలీసులు మాపై తప్పుడు కిడ్నాప్ కేసులు పెట్టి నన్ను, నా కొడుకును వేధిస్తున్నారంటూ నగరానికి చెందిన దళిత సేన నాయకురాలు బంగారు సత్యవాణి అన్నారు. శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మాకు ఎటువంటి సంబంధం లేని కేసుల్లో మాపై బనాయించారని, మైనరీ ఒకరి పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అదృశ్యమైన బాలుడిని పట్టుకొని పోలీసులు అతనిని, ఆమె తల్లిని వేధించడం సరికాదన్నారు. దీనిపై కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతమైనది అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఆసుపత్రి,
ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇదే న్యాయమైన పోలీస్ స్టేషన్లో నేను ఎంతోమందిని కోచింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి. కేసు రన్నింగ్లో ఉంది. అదే గ్రడ్జి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు, నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే, ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే, ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 241/24. అందులో మిస్ అయిన పిల్లలు దొరకముందే దాన్ని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు, ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి, ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని, నేరం ఒప్పుకోమని, నన్ను బట్టలు లేకుండా సార్, ఈ బయట లేకుండా నన్ను వీడియోలు తీశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో. నేను ఒక గౌరవంగా ఈరోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి. ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడుచుకొని మీడియా ముందుకి ఈరోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలనండి? నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను. నన్ను దయచేసి నాలాగా ఇంకో ఆడదానికి జరగకూడదు, ఇంకో తల్లికి జరగకూడదు అని నేను సామాన్యురాలుగా ఇక్కడ కూర్చున్నాను. ఈరోజు అనేక సంఘాల్లో పనిచేశానండి. నేను 12 సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్గా చేసుకుని వచ్చాను ఈరోజు వరకు. కానీ నా కొడుకు విషయంలోని ఒక మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి, మైనర్ అబ్బాయిని నా కళ్ళ ముందు నేను కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి. వచ్చిన నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది. అంటే ఇది ఏమనుకోవాలి? నేను చేసిన పాపం ఏంటి? అంటే నిజం మాట్లాడడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి? ఇప్పుడు బాబు విషయంలో అని బాబుకి ఆ సీఏ గారు కొట్టడం వల్ల ఈ చినకల వేలు ఇక్కడ బోన్ ఇరిగిపోయిందండి. 16 సంవత్సరాలు నా కొడుక్కి, 16 సంవత్సరాల అబ్బాయికి బోన్ ఇరిగిపోయి ఈరోజు హాస్పిటల్ కోసం మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి. పోలీసులు కొట్టి పోలీసులు ఎందుకండి ఇస్తారు? మేము ఇవ్వలేదు. అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆసుపత్రికి 108లోని ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచే నేరుగా వెళ్ళామండి. ఆసుపత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదండి. ఈ రోజు వరకు బాబుకు ఆపరేషన్ అవ్వలేదు. నైట్ ప్రశ్నించాననేసి బాబుని ఆసుపత్రిలో నేను జాయిన్ చేసుకున్నారండి. బుధవారం నైట్ 10:30కి జాయిన్ చేసుకొని ఆపరేషన్ అని చెప్పి మొత్తం ఇంజక్షన్ తిమ్మిర్లు అన్నీ ఇచ్చేసారండి. మళ్ళీ ఆపరేషన్ లేదు, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని నిన్న ఉదయం పంపించేశారండి. దేనికి మత్తు ఇచ్చారు, దేనికి తిమ్మిరి ఇచ్చారని అడిగితేనేమో ఆ సిబ్బంది అంతా ఒకటైపోయి మీరు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మేమో తెచ్చుకోవాలి అంటున్నారు. పోలీసులే కొడితే మేము ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలోని వైద్యం పొందకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఈరోజు నేను రూపాయి అప్పు అడిగితే మీలో ఎవరో ఒక నన్ను చూసి నా సర్వీసును చూసానని నా మీద కనీసం ధర్మమైనా చేస్తారు. కానీ ఇంత సర్వీస్ చేసి మన కోసం ఉంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ సిబ్బందులు మాకు ఇలా ఇబ్బంది పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆవేదన పరుచుకోవాలి చెప్పండి? ఈరోజు ఈ ప్రభుత్వంలోనైనా కనీసం మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నాకు ఈ రోజు వరకు ఇల్లు కూడా లేదండి. ఈ రోజు వరకు ఇల్లు లేదు. మేము నిరుపేదలం. నేను ఒక సర్వీస్ మాత్రం ఇస్తున్నాను. నేను మిషన్ కుట్టుకొని నా పిల్లలు పోషించుకుంటున్నానండి. నా స్వయం ఉపాధితోటి నేను బతుకుతున్నానండి. ఈ రోజు వరకు నా పిల్లల్ని నేను సక్రమంగా పెంచుకొని ఈరోజు నా పెద్ద అబ్బాయి రైల్వే అప్రెంటిస్ చేసి ఉన్నాడు. చిన్న అబ్బాయి ఈరోజు 10th చదవాల్సిన అబ్బాయిని నేను చదువు కూడా ఈ పిల్లవాళ్ళని మాన్పించుకొని ఇంట్లో పెట్టుకున్నానండి. 10th రాయనివ్వకుండా ఈరోజు ఇంట్లో పెట్టుకున్న అబ్బాయిని ఆ అమ్మాయి వచ్చి తీసుకెళ్తే ఈ అంతా ఇష్యూ క్రియేట్ చేసి అల్లిపురంలో మిస్ అయిన అమ్మాయిని అల్లిపురంలో కేసు పెట్టుకోవాల్సిన వాళ్ళు కంచరపాలెంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మాట్లాడింది ఒక్క రికార్డింగ్ ఉందండి నా దగ్గర. వాళ్ళ నాన్నగారు, ఆ పిల్లల నాన్నగారు మాట్లాడి నీ మీద కిడ్నాప్ కేసు పెడతానని చెప్పి వెళ్ళి పెట్టాడండి కేసు. దానికి ముందు మన ఎఫ్ఐఆర్ ఉంది. ఈ నగరంలో ప్రజా సంక్షేమాన్ని, ప్రజా రక్షణని చేకూర్చాల్సినటువంటి 2 మేజర్ డిపార్ట్మెంట్స్ యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి ఒక దళిత మైనర్ విద్యార్థి యొక్క సమస్య ఇది. అటు పోలీసు డిపార్ట్మెంట్ 5th టౌన్ వారు,
ఇటు కేజీహెచ్ పేదల కోసం పేదల పెన్నిది కేజీహెచ్ అని చెప్పి పేరున్నటువంటి కేజీహెచ్లో జరిగినటువంటి నిర్లక్ష్యం అనేటువంటి దాని మీద ఈవేళ ఆ బిడ్డడు తల్లిగా శ్రీమతి బంగారు సత్యవాణి తన ఆవేదనని మీ ద్వారా సభ్య సమాజానికి విన్నవించాలని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులు, చేసిన తప్పులను కోర్టులో కాకుండా బయట ఒప్పుకోవడం సరికాదని, కనీసం ఇంతటి అవగాహన రాహిత్యములు లేకుండా మాట్లాడడం ఏమిటని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిమైండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జైలుకి వెళ్ళడం కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పలు కేసుల్లో ఉన్న వ్యక్తి మంచివాడిని ప్రజలకు చెప్పడం సరికాదన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన మామూలు మనిషి కాదు, మామూలు ముఖ్యమంత్రి కాదు. ఆయన 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద. తప్పు చేశాడు, ఇతను ముద్దాయి అని. 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను. క్విడ్ ప్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ ఇతని మీద ఛార్జ్షీట్ వేసింది. అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5-6 ఛార్జ్షీట్లు వేసింది ఇతని మీద. మనీ లాండరింగ్ చేశాడని, దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు, ఈజ్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద 5-6 ఛార్జ్షీట్లు వేసింది. అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు. నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించటం కోసం, ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను, గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1 to 1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. 2 ముద్దాయిలు, మీ భాషలో 2 పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, 2 ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో, జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫెషన్. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ, ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు. నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అదే చేశాడు ఇక్కడ. నేను నేరం చేశాను. అదే పాపం బాలుడు, అతను మంచివాడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచిన మంచివాడు, 4 సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు, దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉన్న వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడన్న వ్యక్తి, 5-6 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్. అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించండి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్లలో భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఎన్నికల్లో ఓటమి జరిగినా జగన్కు బుద్ధి మారలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఈ నెల 7న విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న ఇస్కాన్ సంస్థ. ఇది ఈనాటి బులెటిన్. మరలా మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.